విధంగా అసలు ఉద్యోగుల గురించి వైసీపీ ప్రభుత్వం మాట్లాడడం ఏంటంటే దయ్యాల వేదాలు వదిలినట్టు ఉన్నాయి. మనం చూసుకుంటే నేను వస్తానే సిబిఎస్ వారంలో రద్దు చేస్తా అని చెప్పేసి ఉద్యోగులను నిట్టినిలా ముంచి మోసం చేసి అధికారం చేపట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత కరోనా టైంలో కేవలం ఒక మాస్క్ అడిగిన ప్రభుత్వ డాక్టర్ని ఎలా పిచ్చివాడని ముద్ర వేసి చంపారో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఈ పొద్దు కేవలం వెంకటరామరెడ్డి గారి మీద ప్రేమ పొంగిపోయి మాట్లాడుతున్నారంటే ఈ వైసీపీ వాళ్ళు కానీ ఈ అధినాయకుడు కానీ కేవలం అది ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ఆయన పార్టీకి అంత ప్రేమతో పనిచేసిన వ్యక్తి కాబట్టే అతని కోసం ఇంతలా ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు. మిగతా ఎంతో మంది ఉద్యోగ సమస్యలు ఎన్ని ఉన్నాయి, దానిపైన ఎన్ని పోరాడారు, ఎన్ని చేశారు, వీళ్ళు ఏం చేశారు అనేది కూడా తెలుసు. గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ తండ్రి గారి అధికారంలో ఉన్నప్పుడు 6 సంవత్సరాలు కూడా వీళ్ళు గవర్నమెంట్ అధికారులను ఐఏఎస్ ఆఫీసర్లను ఎంత ఇదిగా వాడుకొని వీళ్ళు చేశారో మన ప్రజలందరికీ తెలుసు. అదే విధంగా ఈరోజు వెంకటరామరెడ్డి గారు అనే వ్యక్తి పూర్తిగా ఈ లోకల్ గా తెలిసిన వ్యక్తులందరూ కూడా ఆయన పక్కా వైసీపీ పార్టీ, ఆయన ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా ఆయన వైసీపీకి ఓటేలా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలా అనే పనులలో మాట్లాడతారు తప్పితే వేరేగా మాట్లాడలేదనేది కూడా ఉన్న ప్రజలు చెప్పే మాట. ఇది అంత పగడబందిగా ఉన్నప్పుడు కూడా ఎన్నికల కమిషనర్ సస్పెండ్ చేస్తే దాన్ని 2.5 సంవత్సరాల పాటు ఎంక్వైరీ చేసి పూర్తి ఆధారాలతోనే చేశారు కానీ ఏదో తూతు మంత్రంగా అయితే జరగలేదు ఇది. అదే విధంగా ప్రతి ఉద్యోగి కూడా ఓటరే, ప్రతి ఉద్యోగి కూడా ఏదో ఒక పార్టీ విశ్వనాథ్ గారు, ఇక్కడ మీరు మాట్లాడినా అజయ్ గారు మాట్లాడినా ఒకటి మాత్రం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ వైసీపీ కార్యకర్త కాబట్టే కక్ష సాధింపు చర్యలు చేపట్టారు అని ఆధారాలు ఉన్నాయి, అన్ని ఫుటేజ్ తీయమంటే ఆయన తీయమంటారు, మీరేమో అన్ని ఆధారాలు ఉంటాయి అంటున్నారు. ఇప్పుడు మీరిద్దరు మాట్లాడినప్పుడు ఒకటే విషయం అర్థమవుతుంది, అక్కడ వైసీపీ కార్యకర్త. ఇప్పుడు మీకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు సపోర్ట్ చేయట్లేదు, ఎవరిది వాళ్ళకే ఉంటుంది కదా. విజయ్ భాస్కర్ గారు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, ఉద్యోగులు బయటకు ప్రచారాలు చేసి మీటింగులు పెట్టి పార్టీకి ఓటు ఆధారాలు లేవంటున్నారు కదా ఆయన. నేను ఎక్కడా వెళ్ళి ప్రచారం చేయలేదు, ఆధారాలు లేవు అంటున్నారు. ఫుటేజ్ తీయండి అని అంటున్నారు, నేనేం భయపడట్లేదు, తీయండి అంటున్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని ఇప్పుడు చూపిస్తారు. ఆయన కూడా ఎప్పుడు ఆ సమయం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూపిస్తారు? నాట్ ఓన్లీ వెంకటరామరెడ్డి, ఇప్పటి వరకు చాలా ఇష్యూస్ ఇలాంటివో ఇంకొకటి జరిగినప్పటికీ కూడా ఏ ఇష్యూస్ అనే మీరు ప్రూఫ్స్ తో అసలు బయట పెట్టారా? చర్యలు తీసుకుంటున్నారు కానీ బయట పెట్టారు ఇప్పటి వరకు. ప్రజలు ఇదే అడుగుతారు కదా. ఖచ్చితంగా బయట పెట్టే చేస్తారు. అతను గెలిచిన అతను చూపించుంటారు, మీరు కావాలంటే కనుక్కోండి, వెంకటరామరెడ్డి గారిని లైవ్ లో తీసుకోండి కావాలంటే. అంత ఈజీగా అయితే కుటుంబ ప్రభుత్వం చేయదండి. ఇప్పుడు సుధాకర్ గారి విషయం చెప్పండి, నది రోడ్లో ఆయన పిచ్చోడిగా ముద్ర చెప్పినప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వ అధికారి కాదా, ఆయన ప్రభుత్వంలో ఒక డాక్టర్ కాదా? అటువంటిప్పుడు ప్రశ్నించలేని వీళ్ళందరూ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారంటే మేము జస్ట్ ఉద్యోగం తీసామంటే ఆయన ఏకంగా ప్రాణాలు తీసేశారు వీళ్ళు. మరి ఇటువంటి వాళ్ళు వచ్చి ఉద్యోగం ఇప్పుడు వెంకటరామరెడ్డి గారి ప్రేమ ఆ పొద్దు మిగతా ఉద్యోగులపై ఎందుకు లేదు? సిబిఎస్ రద్దు చేస్తా అని చెప్పి 5 సంవత్సరాలు ఎందుకు సిబిఎస్ రద్దు చేయకుండా ఉద్యోగులను నిలువునా మోసం చేశారు? అబద్ధ ఉద్యోగులందరూ ఓట్లు ఎత్తున్నాయి కదా, అధికారంలోకి వచ్చింది. కేవలం వెంకటరామ